రోజుకో కొత్త వైరస్తో ప్రపంచ దేశాలను వణికిస్తోంది చైనా. మొన్నటి వరకు హెచ్ఎంపీ వైరస్తో వణికించింది చైనా. తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ను గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ను HKU5CoV2గా పేర్కొన్నారు. ఇది కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాలో కరోనా వైరస్లపై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీ జంగ్లీ ఈ పరిశోధనా బృందానికి సారథ్యం వహించారు. ఇందులో లాబొరేటరీ, గాంజౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ పరిశోధనకు సంబంధించి పరిశోధనా పత్రం సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ వైరస్ మెర్బెకో వైరస్తో పాటు ప్రాణాంతక మెర్స్కోవ్ ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు. ఇది HKU5 కరోనా వైరస్ సంతతికి చెందినదిగా పేర్కొన్నారు. ఈ వైరస్ను తొలుత హాంకాంగ్లోని జపనీస్ పిపెస్ట్రెల్ రకం గబ్బిలాలు గుర్తించారు. తాజా పరిశోధన ప్రకారం HKU5CoV2 నేరుగా లేదా మాధ్యమ జీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్-19తో పోలిస్తే తక్కువేనని పేర్కొన్నారు.